హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేనైతే కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా కాకరకాయ ముక్కలను అయితే ఇలా రౌండ్గా కట్ చేసుకొని దీంట్లో ఉన్న గింజలను అయితే తీసేసుకోవాలి. అలాగే దీంట్లో గింజలు కూడా నేను సపరేట్గా అయితే వేసుకోలేదండి, దీంట్లోనే వేసుకున్నాను. అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే ఒక చిన్న సైజు టమాటా, ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే దాంతోపాటు ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని కూడా నీళ్ళల్లో కొంచెం నానబెట్టుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో ఉప్పు, కాస్త పసుపు వేసుకొని వీటినంతా బాగా కలుపుకోవాలి. వీటినంతా బాగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి దీంట్లో ఉన్న చేదుదనం అంతా మనకి వాటర్ రూపంలో సపరేట్ అయితే అయిపోతుంది. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత ఇలా తీసి ఇలా రసాన్ని ఇలా అంటే మాత్రం దాంట్లో ఉన్న చేదు మొత్తం బయటకైతే వచ్చేస్తుంది. లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను చూడండి. దీంట్లో నుంచి నేనైతే చేదు ఎంత తీసేసాను. చేదు తినని వాళ్ళకి ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, చేదుదనం అంతా ఇలా సైడ్కి అయితే వచ్చేసింది, సపరేట్ అయిపోతుంది. ఇలా అంతా సపరేట్ చేశాక ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకోండి. కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని మనం రసం తీసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిలో వేసి బాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి, లైట్గా వేయించుకోండి. ఎందుకంటే మనం మళ్ళీ కర్రీ చేస్తాం కాబట్టి దాంట్లోనే వాటర్, చింతపండు రసం అంతా వేయాల్సి ఉంటుంది కదా. లైట్గా మనకి కలర్ చేంజ్ అవుతున్నాయి, వేగిపోయాయి అనే టైంలోనే సపరేట్ అయితే చేసేయాల్సి ఉంటుంది. చూడండి, ఇలా అయితే వేయించుకుంటూ ఇవి కాస్త వేగిపోగానే మనం వీటిని సపరేట్ అయితే తీసుకోవాలి. చూడండి, కాకరకాయ ముక్కలు అయితే ఇక్కడ వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మరొక గిన్నెలోకి తీసేసుకుందాం మనం. చూడండి, బాగా వేగిపోయాయి చక్కగా. వీటిని మరొక గిన్నెలోకి తీసేసుకొని అదే కడాయిలోనే మనం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కల్లమాకు వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిపోగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కను కూడా వేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా కాస్త కలుపుకొని దాంట్లోనే చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం వేసుకొని మంచిగా కలుపుకొని అలాగే మనం చింతపండు రసాన్ని కూడా వేసి కాకరకాయ ముక్కల్ని వేసి కాస్త ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, కాకరకాయ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.